సంక్రాంతి హిట్స్ కు లాంగ్ వీకెండ్ కలిసొచ్చింది. పండగకు వచ్చిన 5 సినిమాల్లో 3 సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యి చాలా కాలమైంది. లాభాల దిశగా దూసుకుపోతున్నాయి. రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ లో ఈ హిట్స్ మరోసారి సత్తా చాటాయి. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఒకసారి చూద్దాం. సంక్రాంతి హిట్ సినిమాలకు పంట పండింది. ఇప్పట్లో పెద్ద సినిమాలు రావడం లేదు. మార్చి 19న టాక్సిక్, ధురంధర్ 2 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ లెక్కన సంక్రాంతి హిట్స్ పండగే పండుగ చేసుకుంటున్నాయని ట్రేడ్ వర్గాలు ఊహించినట్టే వీకెండ్ లో మంచి వసూళ్లు రాబట్టాయి. కొత్త సినిమాలేవీ రాకపోవడంతో సంక్రాంతి హిట్స్ నే ఫ్రెష్ గా చూస్తున్నారు ఆడియన్స్. సంక్రాంతి రేసులో 5 సినిమాలు దిగితే రాజాసాబ్ భారీ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్ ను నిరాశపరిచింది. భర్త మహాశయులకు విజ్ఞప్తికి పాజిటివ్ టాక్ వచ్చినా ఆ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. సినిమాను 20 కోట్లకు అమ్మితే 12 కోట్లు వచ్చింది. లాంగ్ వీకెండ్ రవితేజ సినిమాలకు కలిసి వచ్చి 3 రోజుల్లో 80 లక్షల దాకా రాబట్టింది. ఈ సినిమాకు వీకెండ్ హాలిడేస్ నష్టాలు తగ్గించడానికి ఉపయోగపడింది. అనగనగా ఒక రాజు మంచి లాభాలు రాబట్టిన వీక్ డేస్ లో కలెక్షన్స్ డల్ అయ్యాయి. ఈ లోటును వీకెండ్ కవర్ చేసింది. రిపబ్లిక్ డే నాడు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ₹1 కోటి కలెక్ట్ చేసింది. 3 రోజుల్లో 2 కోట్లకు పైగా వచ్చిందని తెలిసింది. సినిమాను 27 కోట్లకు అమ్మితే 45 కోట్లు తీసుకొచ్చింది. ప్రమోషన్ వీక్ గా ఉన్నా కేవలం మౌత్ టాక్ తోనే నారీ నారీ నడుమ మురారి ఇప్పటికీ మంచి వసూళ్లే రాబడుతోంది. మిగతా హిట్స్ మన శంకర వరప్రసాద్ గారు అనగనగా ఒక రాజు నుంచి ఫుల్ వీడియోస్, బ్లాక్ బస్టర్ ప్రమోషన్స్ వస్తుంటే నారీ నారీ నుంచి ఏదీ రాకపోయినా ఆడియన్స్ ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. సంక్రాంతి సినిమాల్లో నారీ నారీ ఒక్కటే యునానిమస్ హిట్ తెచ్చుకోవడం ఈ సినిమాకు కలిసొచ్చింది. లాంగ్ వీకెండ్ లో సత్తా చాటి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 కోట్ల షేర్ రాబట్టింది. సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే ఇప్పటి వరకు 18 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో 25 కోట్లు టచ్ అయ్యే అవకాశం ఉంది. సంక్రాంతి హిట్స్ అన్నిటిలో లాంగ్ వీకెండ్ తో ఎక్కువ లాభపడింది మాత్రం మన శంకర వరప్రసాదే. 3 రోజుల్లో 10 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. 350 కోట్ల గ్రాస్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. లాంగ్ రన్ లో 400 మార్క్ దాటుతుంది అన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇప్పట్లో క్రేజీ మూవీస్ ఒకటి రావడం లేదు. 30న ఓం శాంతి శాంతి శాంతి, ఫిబ్రవరి 6న యూరోఫియా, 13న ఫంకీ రిలీజ్ అయినా ఇవేవి సంక్రాంతి హిట్స్ కు గట్టి పోటీ ఇవ్వలేవు. అయితే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం సంక్రాంతి సినిమాలు కాస్త వెనకబడే ఛాన్స్ ఉన్న లాంగ్ రన్ అయితే ఉంటుంది. ఫుల్ రన్ లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.